మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో రోమేలుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాం. నీ కాఠిన్యమైన మార్పు నొందిను నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమున అనగా దేవుని న్యాయమైన తీర్పులు బయలు పరచబడిన దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనవచ్చుచున్నావో. ఇక్కడ గమనిస్తే నీ హృదయమును అనుసరిస్తూ మార్పు చెందకపోతే ఉగ్రత దినము అనగా దేవుడు న్యాయ తీర్పు తీర్చేటువంటి దినము ఉన్నదని నీకు నీవే ఉగ్రతను తెచ్చుకోవద్దు అని చెప్పుచు, కఠినమైన మనస్సైనా కానీ మార్పు చెందాలి. మార్పు చెందితేనే అట్టివారే దేవుని రాజ్యమునకు వారసులు. చూడండి, యేసు ప్రభువారిని గొల్గొతా కొండపై సిలువ వేశారు. సిలువ వేయబడిన తర్వాత కుడివైపున ఒకడు, ఎడమవైపున ఒకడు, ఇద్దరు కరుడు గట్టిన దొంగలు. ఈ ఎడం పక్కన వాడు అంటాడు, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని. ప్రభు ఏమి కూడా అతనితో మాట్లాడటానికి ఇష్టపడలా. కుడివైపున వాడు అంటాడు ఈ మాట విని, మనం ఎన్నో ఘోరాలు, నష్టాలు, కొన్ని పరిస్థితుల్లో భయంకరమైనటువంటి స్థితి జీవించాం కదా. ఈ జీవితము జీవించినటువంటి ఈ పరిస్థితుల్లో వచ్చిన ఇంకా నీకు బుద్ధి రాదా అన్నట్లు ఆ పక్కనోడితో చెప్తూ ప్రభు వైపు చూసి అంటాడు, అయ్యా నేను ఘోర పాపిని, నేను ఎంతో పాపం చేశాను, నాకప్పుడు నేను కఠినంగా ప్రవర్తించాను అని అన్నట్లు, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమని తన కఠినమైన హృదయాన్ని యేసుక్రీస్తు వైపు మనసు త్రిప్పుకొని కనికరముతో అడుగుతున్నాడు. వెంటనే ప్రభు అంటున్నాడు, ఆలస్యము చేయక నిశ్చయముగా నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఏ పక్కనున్నవాడిని, ఎడం పక్కనున్నవాడిని అనలేకపోయాడు. కారణం ఏంటంటే యేసు ప్రభువారు ఆయన ఎందుకు వచ్చిన వారిని ఎంత కఠినాత్మలైనా కానీ మార్చగలిగిన సమర్థుడు. అంటే మార్చటం అంటే ముందు ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాప్తులై ఎంత కఠినమైన హృదయముతో వచ్చి, ప్రభువా నేను ఈ స్థితిలో ఉన్నానని ఎవరైనా కానీ ఒప్పుకోగలిగితే ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించగలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఇంకా ఈ మాటలు విని కూడా ప్రభు దగ్గర క్షమాపణ అడగకపోతే వాక్యం చెప్తున్న మాట, దేవుడు న్యాయ తీర్పు అనేది ఒకటి ఉంటుంది. న్యాయ తీర్పులోనికి వచ్చినప్పుడు ఎన్నో సమయము నీకు ఇచ్చాను, ఎన్నో వాక్యాల చేత నీతో మాట్లాడాను, కానీ నువ్వు వినలేదు, నీ మనసు మార్చుకోలేదు, ఉగ్రత పాలైపోయావు. మనుషులు ఈరోజు ఉగ్రత నుండి తప్పించటానికి యేసుక్రీస్తు యొక్క ఆయన సన్నిధిలో మన ప్రతి హృదయము ఆయన మీద ఆనుకొని కఠినమైన హృదయము మారాలి. యెహోషువ గ్రంథములో 14వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాం. ఆ దినమున మోషే ప్రమాణము చేసి ఉన్న
నా దేవుడైన యెహోవా నిండు మనస్సుతో అనుసరింతునను కొనగా, నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకిచ్చును, నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండెననెను. చూడండి, కాలేబుతో మాట్లాడుతూ కాలేబు చెప్తున్నారు, నిండు మనస్సుతో నేను అనుసరిస్తాను. యేసుక్రీస్తు వద్దకు వచ్చిన వారిలో నిండు మనస్సుతో నీవు అనుసరించి నడిచినట్లయితే ఖచ్చితంగా నీవు అడుగుపెట్టిన ప్రతి చోటును ఆశీర్వాదముగా మార్చటమే కాదు, నీ సంతానమునకు నేను స్వాస్థ్యముగా ఉంటానని వాగ్దానమే ఈ మాటలు చెప్తున్న మాట. ఈరోజు నువ్వు ఆ వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి అంటే నీవు ప్రభుని వెంబడిస్తున్నటువంటి స్థితిలో ఉన్నావా? వెంబడించేటువంటి స్థితిలో నీవు నిండు మనస్సుతో ప్రభు వైపు నువ్వు తిరగాలి. అప్పుడు నీకు స్వాస్థ్యముగా ప్రభు ఆయన కార్యములు జరిగిస్తాడు. మొదటి సమూయేలు గ్రంథములో 21వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుతాం. 21:13లో మనం చూస్తే, కాబట్టి దావీదు వారి యొద్ద తాను చర్యలన్నీ మార్చుకొని రాయబడి ఉన్నది. దావీదు తన చర్యలన్నీ మార్చుకున్నట్లుగా రాయబడి ఉన్నది. ఒకటి, మనస్సు మారాలి. 2, నిండు మనస్సుతో దేవుణ్ణి మనము వెంబడించాలి. 3వది ఇక్కడ చూస్తున్నాం, చర్యలు అంటే నీ దినచర్య ఉంటుంది, రోజువారీ చేస్తున్న అలవాటు, వాడిక, దైవ చిత్తము చొప్పున ఉండాలి. దావీదు తన చర్యలలో మార్చుకున్నట్లుగా ప్రభు నొద్దకు వచ్చినటువంటి వారు రోజు రోజుకి వాక్యము చేత మన చర్యలన్నీ మార్చబడాలి. అప్పుడు నువ్వు దేవుని సన్నిధానములో ఆయన దృష్టికి నీ భక్తి చేరినట్లుగా రాయబడి ఉంటుంది. ఎందుకంటే చర్యలు అనే మాట 139వ కీర్తనలో 3వ వచనంలో చూద్దాం. నా నడకను నా పడకను నీవు పరిశోధన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటిని కూడా నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. ఇదే ఇక్కడ మాట. ప్రతి ఒక్కరి నడక తెలుసు, వారి పడక తెలుసు. ఆయన పరిశోధన చేస్తున్నాడు, వాళ్ళ చర్యలన్నీ కూడా బాగుగా తెలుసు ఆయనకి. అయితే ప్రియులరా, వాక్యం చెప్తున్న మాట, ఆయన సన్నిధిలో మనము ఆ చర్యలన్నిటిలో కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని మార్చుకోవలసి ఉన్నాయి వాక్యానుసారంగా. కాబట్టి నువ్వు ఏ నడక నడుస్తున్నావో అర్థమైందండి, ఏ పడకల మీద ఉన్నారో, లేదా నీ విచారాలేంటో ఆయనకి సమస్తము తెలుసు. ఈ ఉదయమే ప్రభు చెప్తున్న మాట, ఖచ్చితంగా మాటలు ప్రభు చెప్తున్నటువంటి విషయంలో దేవుని సన్నిధానములో నీవు మొదటిగా కఠినమైన హృదయము మనస్సు మార్చుకోవాలి. 2వది, నిండు మనస్సుతో దేవుని సన్నిధానములో మనము నిలిచి ఉన్నట్లయితే నీకు స్వాస్థ్యముగా దేవుడిస్తాడు. 3వదిగా నీ చర్యలు మారాలి. నీ చర్యలన్నీ కూడా దేవునికి తెలుసు. ఈ ఉదయమే ఏ విషయములలో నువ్వు ఏ రీతిగా ఉన్నావో, ఏ రీతిగా నడుచుకుంటున్నావో నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రభువునకు నీవు అప్పగించుకొని, ప్రభా నా హృదయములో ఇంకనూ ఏమైనా వ్యర్థమైన కఠినమైనవి ఏమైనా ఉన్నాయేమో వాటిని తీసేసుకో. అలాగే నేను నిండు మనసుతో నేను నిన్ను
ఆశ్రయించి నడుస్తానని సిద్ధపాటు కలిగి ఉండు. మూడోదిగా వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, నా చర్యలు ఏవేవి నీకు కాని పనులు ఉన్నాయో వాటిని తీసివేసుకొని నీకు అనుకూలముగా నేను నడుచుకుంటాను అనే తీర్మానం నీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్తున్న మాట, నిన్ను ఆయన ఆశీర్వదించువాడు, నిన్ను ఆయన లేవనెత్తువాడు, నిన్ను ఉన్నతమైన కృపలో నింపగలిగిన వాడు. ఆయన సన్నిధిలో నీ నడతను, నీ హృదయ కాఠిన్యమును ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రభు వైపు నిండు మనస్సుతో ఈ ఉదయమే ప్రభువుని సేవించు, ప్రార్థనలు ఏకీభించు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఇదిగోనైనా మా దైనందిన జీవితములలో ఇదిగో మా చర్యలన్నీ మీకు తెలుసు. ఎక్కడ హృదయము కాఠిన్యముగా ఉన్నదో, కఠినమైన హృదయముగా ఉన్నదో, కఠినమైన హృదయాలు మార్చబడినట్లు వాళ్ళ హృదయ కాఠిన్యము నుండి తప్పించి నిండు మనస్సుతో మిమ్మల్ని వెంబడించి ఇదిగోనైనా వారి దినచర్యలంతా కూడా మీరు చెప్పినట్లుగా నడుచుకొని లోకమునకు వేరై ఆత్మీయతలో స్థిరముగా ఉండి ఆత్మ సంబంధమైన ప్రతి కార్యములు పొందుకొనటానికి మీ కృపను అనుగ్రహించి పరిశుద్ధపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.